Hello everyone, welcome to my channel. In this video, I am going to explain NMMS 2021 math paper. So you can also watch previous year paper from the description. Okay, so let us begin the first problem. The first problem is if 3 power a equal to 4, 4 power b equal to 5, 5 power c equal to 6, 6 power d equal to 7 and 7 power e equal to 8, 8 power f equal to 9. So this is the question given. Okay, so this is the given. So we have to find the value of a, b, c, d, e, f. So find a, b, c, d, e, f value find it. Okay, so first given రాస్తున్నాం 3 power a equal to 4 and 4 power b equal to 5 కదా. సో 3 power a equal to 4 అంటే ఇక్కడ మనం 4 బదులు ఏం రాయొచ్చు 3 power a రాయొచ్చు అంతే కదా. 4 power b equal to 5 అన్నప్పుడు ఇన్ ప్లేస్ ఆఫ్ 4 we can write 3 power a అంటే 3 power a whole power b equal to ఏమైంది 5 అంటే 3 power a whole power b అంటే 3 power a into b అన్నట్టే కదా. సో 3 power a into b equal to 5. So because we have a formula a power into a power m whole power m అంటే ఏంటి a power m into n. సో ఇట్లా ఈ ఫార్ములా బేస్ చేసుకోండి 3 power a whole power b అంటే 3 power a into b రాస్తాం. సో 5 అంటే 5 అంటే ఏమొచ్చింది 3 power ab. ఓకే, సో ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ 5 మనం ఏం రాయొచ్చు మళ్ళీ 3 power ab రాయొచ్చు. ఓకేనా, 5 power c equal to 6 ఉంది కదా. సో ఇన్ ప్లేస్ ఆఫ్ 5 మనం ఏం రాయొచ్చు 3 power ab. సో 3 power ab whole power c equal to 6 వచ్చింది. సిమిలర్లీ సేమ్ ఫార్ములా ఏంటి a power m whole power n అంటే a power m into m అంటే 3 power a 3 power ab whole power c అంటే 3 power ab into c అంటే 3 power abc అంటే ఏమొచ్చింది 6. సో 6 అంటే ఏమొచ్చింది మనకి 3 power abc. సో ఇన్ ప్లేస్ ఆఫ్ 6 మళ్ళీ ఇక్కడ ఏం రాయొచ్చు 3 power abc రాయొచ్చు. ఓకేనా, సో 3 power abc whole power d ఈక్వల్ టు ఏమొచ్చింది 7. ఓకే, సో సేమ్ మనం 3 power abc into d అంటే 3 power abcd ఈక్వల్ టు 7. సో అగైన్ ఇన్ ప్లేస్ ఆఫ్ 7 ఇక్కడ ఏం రాయొచ్చు 3 power abcd. ఓకేనా, సో ఇన్ ప్లేస్ ఆఫ్ 7 మనం ఏం రాద్దాం 3 power abcd హోల్ పవర్ ఏముంది e ఈక్వల్ టు 8. ఓకేనా, సో 3 power abcd హోల్ పవర్ e అంటే 3 power abcd into e ఏమైంది abcd e. ఓకే, సో 3 power abcd e ఈక్వల్ టు ఏమొచ్చింది 8. సో ఇక్కడ మళ్ళీ లాస్ట్కి ఏమి ఇచ్చిండు 8 power f ఈక్వల్ టు 9. సో 8 power f ఈక్వల్ టు 9 అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ 8 మనం ఏం రాజు 8 అంటే ఏమొచ్చింది 3 power abcd. సో ఇన్ ప్లేస్ ఆఫ్ 8 మనం ఏం రాజు 3 power abcde హోల్ పవర్ ఏముంది f ఈక్వల్ టు 9. సో 3 power abcde హోల్ పవర్ f ఏమైంది abcde ఇంటూ f abcdef. సో 3 power abcdef ఈక్వల్ టు 9. ఓకేనా, సో ఇక్కడ 9 అన్నప్పుడు 9 ఎట్లా రాయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 3 స్క్వేర్ లెక్క రాయొచ్చు. ఓకే, కెన్ బి రిటన్ యాస్ 3 స్క్వేర్ కదా. సో 3 power abcdef ఈక్వల్ టు 9 ఎట్లా రాయొచ్చు 3 స్క్వేర్ రాయొచ్చు. సో ఇప్పుడు ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో బోత్ సైడ్ బేసెస్ ఏముంది 3 ఉంది. సో బేసెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి బేసెస్ ఆర్ సేమ్. సో వీ కెన్ ఈక్వేట్ ద పవర్స్. సో బేసెస్ ఆర్ సేమ్ కాబట్టి abcdef వాల్యూ ఏమొచ్చింది we have obtained 2. ఓకేనా, సో abcdef వాల్యూ ఎంత సో 2. సో 2 అంటే ద సెకండ్ ఆప్షన్ ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ x ప్లస్ 1/y ప్లస్ 1/z ఈక్వల్ టు 37/7. సో ఈ వాల్యూ ఇచ్చింది ఇఫ్ అని చెప్పేసి ఇచ్చింది క్వశ్చన్లో గివెన్ కండిషన్. సో దెన్ ఏం ఫైండ్ చేయమన్నాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ y మైనస్ z. సో ఈ వాల్యూ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ రాద్దాం గివెన్ కండిషన్ ఏమి ఇచ్చిండు x ప్లస్ 1/y ప్లస్ 1/z ఈక్వల్ టు 37/7. ఓకేనా, సో ఇక్కడ చూడండి 37/7 అన్నప్పుడు 7 5 ఎంత 35. సో రిమైండర్ ఎంత 2. సో ఈ 37/7 మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క రాస్తే 5 2/7 అని రాయొచ్చు కదా. 5 2/7 లెక్క రాసిన మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క. ఓకే, సో 5 2/7 అంటే 5 ప్లస్ 2/7 అంటే ఓకే 5 2/7 నథింగ్ బట్ 5 ప్లస్ 2/7. ఒక వన్ ఇంటీజర్ పార్ట్ ఇంకోటేమో ఫ్రాక్షనల్ పార్ట్ రెండు ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ 2/7 ఎట్లా రాయొచ్చు 5 ప్లస్ ఈ 2/7 ఎట్లా రాయొచ్చు 1/7/2 అని రాయొచ్చు. ఓకే, ఇట్ విల్ బి రిటన్ యాజ్ 1/7/2 ఎందుకంటే రెసిప్రోకల్. ఓకే, 1/7/2 నథింగ్ బట్ 2/7. ఓకే, సో నెక్స్ట్ 7/2 నథింగ్ బట్ 2 3 ఎంత 6 ఎంత మిగిలింది 1. సో 3 1/2 అయితే సో 7/2 ఎలా రాయొచ్చు 3 1/2 లెక్క రాయొచ్చు. సో 5 ప్లస్ 1/2
3 1/2. So 3 1/2 nothing but 3 plus 1/2. Okay, so 5 plus 1/3 plus 1/2. So 3 1/2 రెండు రాసుకుంటాం, 3 plus 1/2. సో కంపేర్ చేయండి ఇప్పుడు. సో ఇచ్చిన కండిషన్ ఏంటి ఇక్కడ మనకి x ప్లస్ 1/y ప్లస్ 1/z తో కంపేర్ చేస్తే సో ఈ వాల్యూ దేనికి వచ్చింది? x ప్లస్ 1/y ప్లస్ 1/zకే కదా. సో కంపేర్ చేస్తే x అంటే ఏముంది? 5. సో x వాల్యూ వీ హ్యావ్ అబ్టైన్డ్ ఇస్ 5. నెక్స్ట్ y అంటే ఏముంది మనకి? 3. సో y వాల్యూ ఎంత వచ్చింది? 3. నెక్స్ట్ z అంటే 1/z అంటే 1/2 అంటే z అంటే ఏంటి ఇక్కడ? 2. ఓకే, సో z వాల్యూ ఎంత వచ్చింది? 2. సో మనం ఏం ఫైండ్ చేయమన్నాడు? x y z అడిగాయి. క్వశ్చన్లో ఏమడిగింది ఇక్కడ? x ప్లస్ y మైనస్ z అడిగింది. సో x ప్లస్ y మైనస్ z వాల్యూ x ఎంత? 5 ప్లస్ y ఎంత? 3. సో మైనస్ z ఎంత? 2. సో 5 ప్లస్ 3 is 8. 8 మైనస్ 2 is ఎంత? 6. ఓకే, సో 6 అంటే ఆప్షన్ 3 is the right answer. Okay, so let us discuss the next question. Okay, next question చూడండి. A printer numbers the pages of a book starting with 1 and uses 3189. సో ఒక ప్రింటర్ ఏం చేస్తాడు? బుక్ పైన నెంబరింగ్ ఇస్తాడు. సో 1 నుంచి 1 2 3 4 5 6 7 8 అట్లా అప్ టు మొత్తం వల్ల ఎన్ని నెంబర్స్ ఎన్ని డిజిట్స్ యూజ్ చేశాడు అన్నాడు? 3189 డిజిట్స్ యూజ్ చేశాడు. యూజెస్ 3189 డిజిట్స్ అన్నాడు. టోటల్ 3189 పేజెస్ కాదు ఇక్కడ. సో డిజిట్స్, సో అన్ని డిజిట్స్ యూజ్ చేశారు అంతే టోటల్ నెంబరింగ్కి. ఓకే, హౌ మెనీ పేజెస్ డస్ ద బుక్ హ్యావ్? సో మరి ఆ బుక్లో ఎన్ని పేజెస్ ఉంటాయి నేను క్వశ్చన్ అడిగాడు. ఓకేనా, సో మనకి ఇక్కడ 1 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ 9. సో 2 డిజిట్ నెంబర్స్ టోటల్, సో 10 నుంచి 99 వరకు 2 డిజిట్ నెంబర్స్ కదా. సో అంటే దట్ మీన్స్ 90 ఉంటాయి 2 డిజిట్ నెంబర్స్. సో అందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 90 into 2. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఒక 2 డిజిట్ నెంబర్లో 2 డిజిట్స్ ఉంటాయి కాబట్టి. సో 92 డిజిట్ నెంబర్లో ఎంత? 90 into 2. ఓకే, సో చూడండి ఇప్పుడు సపోజ్ 1 డిజిట్ నెంబర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే 1 నుంచి 9 వరకు. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? 9 అంతేనా. సో మరి 2 డిజిట్ నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి? 10 నుంచి 99 వరకు 2 డిజిట్ నెంబర్స్ కదా. ఓకే, సో మరి 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి టోటల్? సో టోటల్ 1 నుంచి 99 వరకు ఎన్ని? 99 నెంబర్స్. సో 99 నెంబర్స్లోకి వెళ్ళి 1 డిజిట్ నెంబర్ తీసేయండి. సో 1 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి కదా. ఓకే, సో 1 డిజిట్ నెంబర్ తీసేసినాం అనుకోండి 99లోకి వెళ్ళి 1 డిజిట్ 9 తీసేస్తే ఎంత? 90 మిగులుతాయి. ఓకే, సో టోటల్ 1 2 3 4 5 6 99 ఉన్నాయి కదా. అందులోకి వెళ్ళి ఫస్ట్ 9 తీసేయండి 1 డిజిట్ నెంబర్. అంటే 99లోకి వెళ్ళి 9 తీసేద్దాం. ఎంత? 90 నెంబర్స్ మిగిలినాయి. అంటే 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని? 90. ఓకే, సో 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని? 90. ఓకే, సో 90 2 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి. అండ్ 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? సో 3 డిజిట్ నెంబర్స్ ఎక్కడ నుండి బిగిన్ అయితే స్టార్టింగ్లో? సో 100 నుంచి దెన్ లాస్ట్ నెంబర్ ఎంత? 999. ఓకేనా. నెక్స్ట్ 1000 అంటే 4 డిజిట్ అవుతుంది. ఓకే, సో 100 to 999. సో ఎన్ని ఉన్నాయి టోటల్ 3 డిజిట్ నెంబర్స్? సో టోటల్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 1 నుంచి 999 వరకు 999 నెంబర్స్ ఉన్నాయి. సో అందులోకి వెళ్ళి 2 డిజిట్ నెంబర్స్ మేనేజ్ చేయండి. 2 డిజిట్ నెంబర్స్ ఏంటి ఇక్కడ? అప్ టు 99 1 2 3 అక్కడ 1 2 3 4 5 అట్లా 1 డిజిట్ 2 డిజిట్ నెంబర్స్ కలిపి 99 ఉన్నాయి కదా. సో ఆ 99 మేనేజ్ చేసినాం అనుకోండి 900 నెంబర్స్ ఉంటాయి టోటల్. ఓకే, సో 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని? 900. ఓకేనా. సో 1 2 3 4 ఇట్లా 99 తర్వాత 100 101 102 అట్లా 999 కదా. సో టోటల్ 999లోకి వెళ్ళి ఈ 99 నెంబర్స్ తీసేసినాం. అంటే ఈ 99 నెంబర్స్లో 1 డిజిట్ ఉన్నాయి 2 డిజిట్ ఉన్నాయి. మొత్తం తీసేసి ఓన్లీ 3 డిజిట్ నెంబర్స్ వచ్చినాయి. అంటే 999 నెంబర్స్లోకి వెళ్ళి మొత్తం 999 నెంబర్స్లోకి వెళ్ళి 99 తీసేసినాం. సో మనకు వచ్చింది ఎంత? 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని అనేది వచ్చింది? 900. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి 1 డిజిట్ నెంబర్స్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? మొత్తం టోటల్ 9. 1 డిజిట్ నెంబర్స్ 9 ఉన్నాయి కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజిట్ అంటే ఇంటూ 1 అంటే టోటల్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇందులో? నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నట్టు ఇందులో? 9 ఉన్నట్టు. అంతేనా. నెక్స్ట్ 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి టోటల్? 90 ఉన్నాయి. సో ఒక్క నెంబర్లో ఒక 2 డిజిట్ నెంబర్ 2 డిజిట్స్ ఉంటాయి. దెన్ 90 2 డిజిట్ నెంబర్స్లో ఎన్ని? 90 into 2 ఎంత? 90 into 2 అంటే సో 180. ఓకే, సో 180 డిజిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 900 3 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి. ఒక్క 3 డిజిట్ నెంబర్లో 3 డిజిట్స్ ఉంటాయి అంతే కదా. సో 900 3 డిజిట్ నెంబర్స్లో 900 into 3 ఎంత? 9 3 is 27. అంటే 2700 డిజిట్స్ ఉన్నట్టు ఇందులో. సో టోటల్ ఇక్కడికి ఎన్ని డిజిట్స్ అనేవి కౌంట్ చేద్దాం. ఫస్ట్ 9
ప్లస్ 8 ప్లస్ 0, సో 9 ప్లస్ 0 ప్లస్ 0 అయితే 9, 8 ప్లస్ 0 8, 1 ప్లస్ 7 8, సో 2889 డిజిట్స్ అయిపోయినాయి ఇక్కడికి. సో టోటల్ మనకి ఎన్ని డిజిట్స్ యూజ్ చేశాడని అడతాను, 3189 కదా. సో 3189 డిజిట్స్లోకి వెళ్ళి 1 డిజిట్ 2 డిజిట్ 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని పోయినాయి, మొత్తం 2889 డిజిట్స్ పోయినాయి. ఓకేనా. సో 2889 డిజిట్స్ పోయినాయి అంటే ఇక్కడ ఎంత, 9 - 9 0, 8 - 8 0, 10 బారో 11 - 8 3, 2 - 2 0, అంటే ఇంకా 300 డిజిట్స్ ఉన్నాయి అంతేనా. ఈ 300 డిజిట్స్ ఏమై ఉండాలి, 4 డిజిట్ నెంబర్స్ అయి ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం 1 డిజిట్ నెంబర్ కంప్లీట్ చేసినాం, 2 డిజిట్ నెంబర్ కంప్లీట్ చేసినాం, 3 డిజిట్ నెంబర్ కంప్లీట్ చేసినాం. ఈ 300 డిజిట్స్ ఏమై ఉండాలి, 4 డిజిట్ అయి ఉండాలి. సో ఒక్క 4 డిజిట్ నెంబర్లో 4 డిజిట్స్ ఉంటాయి. మరి ఇప్పుడు మొత్తం 300 డిజిట్స్ అయి ఉండాలి కదా. సో 300 డిజిట్స్ బై 4 తెలిస్తే మనకి ఎన్ని 4 డిజిట్ నెంబర్ యూజ్ చేసినా మనకి తెలుస్తుంది. ఓకేనా. సో 300 బై 4 అంటే 4 7 28 ఎంత మిగిలింది, 2 0 20 అంటే 4 5 20 అంటే ఎంత, 75 నెంబర్స్ 4 డిజిట్ నెంబర్స్ రాను. 75 4 డిజిట్ నెంబర్స్ 75 ఉన్నాయి. సో టోటల్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎన్ని అయినట్టు, 1 డిజిట్ 2 డిజిట్ 3 డిజిట్ కలిపి 999. ఓకేనా. వీటికి ఎంత యాడ్ చేయాలి, 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 75 యాడ్ చేయాలి. ఎక్స్ట్రా 75 యాడ్ చేసినాం అనుకోండి, మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ తెలిసిపోతుంది. ఓకేనా. సో 9 + 5 14, 1 క్యారీ 17, 1074 ఉంది ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ అయితే ఆన్సర్. ఓకే. సో ఇక్కడ ఏం చెప్పిండు అంటే 3189 డిజిట్స్ ఆయన యూజ్ చేశాడు. సో 3189 డిజిట్స్లో 1 డిజిట్ నెంబర్స్ ఉంటాయి, 2 డిజిట్ నెంబర్స్ ఉంటాయి, 3 డిజిట్ నెంబర్స్ ఉంటాయి, 4 డిజిట్ నెంబర్స్ ఉంటాయి కదా. సో 1 డిజిట్ 2 డిజిట్ 3 డిజిట్స్ మొత్తం కలిపి ఇంతైనాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్లోకి వెళ్ళి ఇవన్నీ 1 డిజిట్ 2 డిజిట్ 3 డిజిట్స్ తీసేసినాం. అంటే మిగతా ఏవైతే రిమైండర్ మిగిలినాయో మిగిలిన రిమైండర్ ఏంటి, 4 డిజిట్ నెంబర్స్. అంటే ఒక్క 4 డిజిట్ నెంబర్లో 4 డిజిట్స్ ఉంటాయి కదా. అంటే టోటల్ 300 డిజిట్స్ రావాలంటే ఎన్ని 4 డిజిట్ నెంబర్స్ అయి ఉండాలి, 75. ఓకేనా. 75 నెంబర్స్ అయితే 300 డిజిట్స్ అయిపోతాయి. సో ఈ 75 ఉన్న ఈ మొత్తం 999. ఓకేనా. సో మొత్తం ఎంత, 1074 పేజెస్. ఓకే. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ సో ఈ సింపుల్ క్వశ్చన్ ఇక్కడ ఇవ్వండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ద రిలేషన్ విచ్ ఈస్ ట్రూ ఫర్ ఇట్ సైడ్స్. సో ఇక్కడ ఒక ఏబిసి ట్రయాంగిల్లో ఒక ట్రయాంగిల్లో ఏబి ప్లస్ బీసీ గ్రేటర్ దెన్ ఏసీ అన్నాడు. ఏబి ప్లస్ బీసీ లెస్ దెన్ ఏసీ, ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు ఏసీ, ఏబి ఈక్వల్ టు బీసీ ప్లస్ ఏసీ అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆప్షన్. ఎందుకంటే ఏబి ప్లస్ బీసీ గ్రేటర్ దెన్ ఏసీ అన్నప్పుడు సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. ఇది ఆల్రెడీ తెలిసిందే ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్. ఓకేనా. ఒక ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏంటి, ఏవన్నా 2 సైడ్స్ యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఇది గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. సో ఇప్పుడు ఏబి ఉన్న బీసీ 2 యాడ్ చేస్తే ఇది ఏంటిది, గ్రేటర్ దెన్ ఏసీ. ఓకేనా. ఆర్ లేకపోతే ఏసీ ప్లస్ బీసీ 2 యాడ్ చేస్తే గ్రేటర్ దెన్ ఏబి, ఇట్లానే చెప్పొచ్చు. ఆర్ ఏబి ప్లస్ ఏసీ గ్రేటర్ దెన్ బీసీ, ఇట్లానే చెప్పొచ్చు. అంటే ఏవైనా 2 సైడ్స్ యాడ్ చేస్తే రిమైనింగ్ థర్డ్ సైడ్ కంటే ఈ సమ్మే ఎక్కువ ఉంటుంది. ఓకేనా. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో సింప్లిఫై 63 మైనస్, సో స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ అయింది, 25 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ 6/3 ఆఫ్ 7 + 8 - 3. ఇక్కడ వెనేకులం ఉంది. ఓకే. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. ఓకే. సో ఇక్కడ చూడండి ఇదేంటి, మనం ఈ వి బోర్డ్ మాస్ యూజ్ చేయాలి. వి బోర్డ్ మాస్ రూల్. సో ఐ థింక్ యూ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ వి బోర్డ్ మాస్ రూల్. ఒకవేళ ఎవరికన్నా వి బోర్డ్ మాస్ కొత్త అంటే యూ కెన్ వాచ్ అవర్ ప్రీవియస్ వీడియోస్. సో ప్రీవియస్ వీడియోస్లో మనకి వి బోర్డ్ మాస్ రూల్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ప్రాబ్లమ్స్ అంటే ప్రీవియస్ పేపర్స్ కూడా. సో ఫస్ట్ వి అంటే ఏంటి, మనకి వెనీకులం అంటే బార్ టర్మ్ చేయాలి ఫస్ట్. సో ఫస్ట్ అన్నిటిలోనే మెయిన్ వి. సో ఇప్పుడు ఈ స్క్వేర్ బ్రాకెట్ ఉంది కదా, స్క్వేర్ బ్రాకెట్ లోపల ఫ్లవర్ బ్రాకెట్ ఉంది, దీని లోపల ఓపెన్ క్లోజ్ బ్రాకెట్. అంటే ఈ లోపల ఉన్న బ్రాకెట్ని ఫస్ట్ సాల్వ్ చేస్తాం. ఓకేనా. సో దీంట్లో ఫస్ట్ ఏం చేయాలి, వెనీకులం అంటే వెనీకులం నథింగ్ బట్ బార్ టర్మ్. సో బార్ అంటే 8 - 13, 8 - 13 ఎంత, -5. 13 - 8 అంటే 5 కదా. 8 - 13 అంటే -5 అంటే ఇది సాల్వ్ అయిపోయినట్టే. ఈ వాల్యూ ఏమొచ్చింది, -5. ఓకే. నెక్స్ట్ తర్వాత ఈ బ్రాకెట్ లోపల ఈ ఫ్లవర్ బ్రాకెట్ లోపల స్మాల్ బ్రాకెట్. నెక్స్ట్ 7 - 5 ఎంత, 2. సో 2 అన్నప్పుడు ఇది కూడా సాల్వ్ అయిపోయింది. ఓకే. సాల్వ్ అయిపోయింది కాబట్టి ఆ బ్రాకెట్ రిమూవ్ చేసినాం, ఓన్లీ ఫ్లవర్ బ్రాకెట్ ఉంది, స్క్వేర్ బ్రాకెట్. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, ఓన్లీ స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉన్న ఫ్లవర్ బ్రాకెట్ సాల్వ్ చేద్దాం. సో దీంట్లో వి బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ హాఫ్ తర్వాతనే కదా డివిజన్ వచ్చింది. అంతేనా, డివిజన్ అన్నది హాఫ్ ఉన్నది, హాఫ్ తర్వాతనే డివిజన్ వచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ చేయాలి. హాఫ్ నథింగ్ బట్ ఏంటి, హాఫ్ అన్న మల్టిప్లికేషన్. అంటే 3 of 2 3 × 2 ఎంత, 6.
సో ఈ రెండు సాల్వ్ చేస్తే ఏమొచ్చింది 3 2 6. ఓకే, ఈ రెండు సాల్వ్ చేసినాం. నెక్స్ట్ మిగిలింది ఏంటి ఇక్కడ మనకి 6/6. 6/6 అంటే 1. న్యూమరేటర్ డినామినేటర్ రెండు సేమ్ కదా. 6 1 6 అంటే మిగిలింది ఏంటి 1. సో ఈ బ్రాకెట్ కూడా సాల్వ్ చేసినాం. అంటే 25 మైనస్ 1 ఎంత 63 మైనస్ 25 మైనస్ 1 ఎంత 24. సో 63 మైనస్ 24. ఓకే, ఎంత 10 బారో తీసుకున్నాం. 13 మైనస్ 4 9, 5 మైనస్ 2 3. ఓకేనా. సో 39 ఎంత ఆన్సర్. ఇక్కడ ఉంది ఆప్షన్ 1 ఉంది. ఓకే, సో లెట్ us డిస్కస్ సమ్ మోర్ ప్రాబ్లమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో సబ్ట్రాక్ట్ 2 8/15 ఫ్రమ్ 3 7/10 ఉంది. సో 2 8/15 ని ఎందులోకి వెళ్ళి సపరేట్ చేయమన్నాడు ఫ్రమ్ 3 7/10. ఓకేనా. సో 3 7/10 లోకి వెళ్ళి ఏం సపరేట్ చేయమన్నాడు 2 8/15 అని ఇచ్చారు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ దిస్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అని ఫ్రాక్షన్ రాసుకున్నాం. ఓకేనా. 10 3 30 + 7 అంటే 37/10 మైనస్ 15 2 30 + 8 అంటే 38/15. సో 10కి 15కి ఎల్సిఎం ఎంత 10 3 30, 15 2 30 అంటే సో 30 ఇదే ఎల్సిఎం డైరెక్ట్ వేయచ్చు. సో 30 ఎల్సిఎం. సో ఇక్కడ 37 అక్కడ ఒక నెంబర్ గ్యాప్. నెక్స్ట్ 38 అక్కడ ఒక నెంబర్ గ్యాప్. సో 30/10 ఎల్సిఎం పెట్టినప్పుడు 30/10 అంటే 33. సో 3 ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ 30/50 ఎంత 2. సో 2 ఇక్కడ. ఓకేనా. సో 37 × 3 ఎంత 3 7 21 1 2 3 3 9 + 2 ఎంత 11 మైనస్ 38 2 2 8 16 2 3 6 + 1 7 6/30. ఓకే, 111 మైనస్ 76/30 ని. సో 11 మైనస్ 6 ఎంత 5. నెక్స్ట్ 10 మైనస్ 7 is 3 35/30 వచ్చింది. సో 35/30 అన్నప్పుడు మనం 5 డబుల్ క్యాన్సిల్ చేయొచ్చు. 5 7 35 5 6 30. దట్ మీన్స్ 7/6. సో 7/6 ఉంది ఆప్షన్లో. సో 7/6 అంటే ఇక్కడ మనకు ఆప్షన్లో ఇచ్చింది అంటే అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇక్కడ ఇచ్చాడు కదా. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ రాద్దాం. 7/6ని 6 1 6 రిమైండర్ 1 అంటే 1 1/6 అని రాయచ్చు కదా మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క. సో 1 1/6 ఉంది ఆప్షన్లో. సో ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్ అంతే కదా. సో సెకండ్ ఆప్షన్ ఉంది 1 1/6. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 25/34 ఆఫ్ ఏ నెంబర్ ఈస్ 750 దెన్ వాట్ ఈస్ ద నెంబర్. ఇక్కడ 25/34 ఆఫ్ ఏ నెంబర్. సో నెంబర్ ఎక్స్ అనుకుందాం. ఆ నెంబర్ని. సో 25/34 ఆఫ్ ఆ నెంబర్ అంటే 25/34 ఆఫ్ ఈ నెంబర్ అంటే 25/34 ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చిండు క్వశ్చన్లో 750 అని ఇచ్చిండు క్వశ్చన్. సో 25/34 ఆఫ్ ఎక్స్ అంటే హాఫ్ నథింగ్ బట్ ఇంటూ అన్నట్టే కదా మల్టిప్లికేషన్. ఓకేనా. సో ఇటు 25/34 అంటే 34/25 అంటే నాకు డివైడ్ అయిన 34 ఇటు వచ్చి మల్టిప్లై అయింది. ఇక్కడ మల్టిప్లై 25 వచ్చి డివైడ్ అయింది. ఎక్స్ ఈక్వల్ టు నథింగ్ బట్ 750 × 34/25. సో 25 3 ఇజా ఎంత 75. సో అంటే 25 30 ఇజా 75 750. 30 × 34. సో 3 4 12 3 3 9 + 1 10. 10 పక్కన 10 అంటే 1020. ఓకే, సో 1020 ఇస్ ద ఆన్సర్. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1020. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ 43 91 183. ఓకేనా. 43ని 91ని 183ని డివైడ్ చేసే గ్రేటెస్ట్ నెంబర్ సో యాజ్ టు లీవ్ ద సేమ్ రిమైండర్. సో అన్నింటిలో సేమ్ రిమైండర్ అనేది రిమైండర్ వాల్యూ ఎంత అని ఇవ్వలేదు. రిమైండర్ వాల్యూ పర్టికులర్గా మనం మెన్షన్ చేస్తారేమో ఆ రిమైండర్ వాల్యూని ఇక్కడ యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా డివిజబుల్ అయిన నెంబర్ ఐడియా ఉంటుంది. ఓకేనా. సో జనరల్గా చెక్ చేసుకుంటే బెటర్. ఇక్కడ మనకు 43 91 అండ్ 183. సో 3 నెంబర్స్ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది సేమ్ రావాలి. ఓకేనా. సో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి ఆ గ్రేటెస్ట్ నెంబర్తో డివైడ్ చేస్తే ఈ 3 నెంబర్స్ని డివైడ్ చేసినప్పుడు సేమ్ రిమైండర్ రావాలి. సో ఇచ్చిన ఆప్షన్లో గ్రేటెస్ట్ డిజిట్ ఏంటి 8 కదా. ఫస్ట్ 8తో చెక్ చేద్దాం. సో అన్నిటితో 8తో డివైడ్ చేసినప్పుడు అన్నింటిలో సేమ్ రిమైండర్ వస్తుందా లేదు. సో ఈ సేమ్ రిమైండర్ వస్తే రిక్వైర్డ్ ఆన్సర్ 8 అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ 8తో చెక్ చేద్దాం. 8 5 40 రిమైండర్ 3 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 8 1 8 ఎంత మిగిలింది 1 1 11 8 1 మళ్ళీ 8 రిమైండర్ 3 వచ్చింది. ఓకే, రెండింటిలో సేమ్ రిమైండర్ వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా చేద్దాం. 8 టేబుల్ 8 2 16 ఎంత మిగిలింది 2 3 23 8 2 మళ్ళీ 16 ఎంత 7 మిగిలింది. సో 7 అంటే సేమ్ రిమైండర్ రాలేదు కదా. ఇక్కడ సేమ్ వచ్చింది రెండింటికి బట్టి ఇక్కడ వీ హ్యావ్ అబ్టైన్ డిఫరెంట్ రిమైండర్. సో అంటే 8 ఇది నాట్ ద ఆన్సర్. సో మిగతా వేరే వాటికి చెక్ చేద్దాం. మిగతా 8 తర్వాత పెద్ద నెంబర్ ఏంటి మళ్ళీ ఇక్కడ గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి పెద్ద నెంబర్ నుంచి వస్తుంది. అదే స్మాలెస్ట్ అన్నప్పుడు
స్మాల్ నెంబర్ నుంచి చెక్ చేసుకోవాలి ఇచ్చిన ఆప్షన్లో. సో 43ని 91ని 183ని. నెక్స్ట్ గ్రేటెస్ట్ నెంబర్ ఏముంది ఇచ్చిన ఆప్షన్స్లో 7 ఉంది. సో 7తో చెక్ చేద్దాం. ఓకే 7 6 42 రిమైండర్ 1 ఉంది. ఓకే 7 1 7 2 121 7 3 21 రిమైండర్ 0. ఇక్కడనే డిఫరెంట్ వచ్చాను రిమైండర్, ఇక్కడనే సేమ్ రాలేదు. సో 7 కూడా కాదు ఆప్షన్లో. సో నెక్స్ట్ అంతా చెక్ చేద్దాం. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది 6 ఉంది. ఓకేనా ఈ 43ని 91ని 183ని 6తో చెక్ చేద్దాం. 6 7 42 రిమైండర్ ఎంత 1. ఓకే అండ్ 6 టేబుల్ 6 1 6 ఎంత మిగిలింది 3 1 31 6 5 30 రిమైండర్ 1. ఓకే ఇక్కడ కూడా సేమ్ వచ్చింది రిమైండర్, ఇక్కడ చెక్ చేద్దాం. 6 3 18 కాదంటే 6 30 180 రిమైండర్ 3 వచ్చింది. బట్ ఇక్కడ డిఫరెంట్ రిమైండర్ వచ్చింది అంటే మనకి 6 కూడా కాదు. ఓకే సో నెక్స్ట్ ఇంకేముంది ఆప్షన్ నెక్స్ట్ నెంబర్ 4 ఉంది. సో డైరెక్ట్ 4 రాయొచ్చు. ఒకవేళ చెక్ చేస్తే చెక్ చేసుకోండి. 43 91 183 కదా వచ్చిన నెంబర్ గివెన్ నెంబర్ 4తో డివైడ్ చేద్దాం. 4 10 ఎంత 40 రిమైండర్ ఎంత వచ్చింది 3 వచ్చింది. సో నెక్స్ట్ ఈ నెంబర్ కూడా డివైడ్ చేయండి. 4 2 8 1 1 11 మళ్ళీ 4 2 8 ఎంత 3. సో సేమ్ రిమైండర్ వచ్చింది. నెక్స్ట్ ఈ నెంబర్ కూడా చెక్ చేయండి. 4 టేబుల్ 4 4 16 ఎంత రిమైండర్ 2 మళ్ళీ 3 ఓకేనా 4 5 20 అంటే రిమైండర్ 3. సో అన్నిట్లలో సేమ్ రిమైండర్ 3 అట్టేనే. అంటే ఇక్కడ ఈ 3 నెంబర్స్ని 4తో డివైడ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది సేమ్ నెంబరే అప్టైన్, సేమ్ రిమైండర్ అప్టైన్ అయింది కాబట్టి సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ రోప్ which can be used to measure exactly the length of 7 meters 3 meters 85 centimeters and 12 meters 95 centimeters. ఈ మూడింటిని మెజర్ చేసే, ఈ మూడి లెంత్లను మెజర్ చేసే లాంగెస్ట్ రోప్ ఏంటి అన్నాడు. అంటే అన్నిటికి కలిపి కామన్గా ఉండాలి. సో నథింగ్ బట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. సో ఫస్ట్ ఇక్కడ మనం అన్నింటినీ ఒకటి సేమ్ యూనిట్స్ లెక్క నడిద్దాం. ఇక్కడ మీటర్ సెంటీమీటర్ ఉంది, మీటర్ సెంటీమీటర్స్ లెక్క ఉంది కదా, అన్నింటి కలిపి సెంటీమీటర్స్ కన్వర్ట్ చేద్దాం. ఓకే సో 1 మీటర్ అంటే ఎంత 100 సెంటీమీటర్స్. సో 7 మీటర్స్ అంటే 700 సెంటీమీటర్స్. సో 3 మీటర్స్ అంటే 300 సెంటీమీటర్స్ ప్లస్ 85 సెంటీమీటర్స్ ఉంది. అంటే 300 ప్లస్ 85 అంటే 385 సెంటీమీటర్స్. అండ్ 12 meters 95 centimeters and 1200 meters, sorry 1200 centimeters plus 95 centimeters. So 12 meters అంటే 1200 centimeters plus 95 అంటే 1295 centimeters. సో అన్నింటి సెంటీమీటర్స్ లెక్క కన్వర్ట్ చేసినాం. సో ఇప్పుడు ఈ మూడు లెంత్లను మెజర్ చేసే లాంగెస్ట్ రూప్ ఏంటి అని అడిగాను. అంటే మూడింటికి కలిపి కామన్గా ఉండాలి హైయెస్ట్గా. ఓకే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి ఫైండ్ చేయాలి. సో ఫైండ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఈ 2 నెంబర్ తీసుకుందాం. స్మాల్ నెంబర్ డివైడర్, పెద్ద నెంబర్ అంటే డివైడెడ్. సో 300 385 అని చేసుకున్నాం అనుకోండి. 385 1 385 385 2 700 కంటే ఎక్కువ అవుతుంది కదా. 1 385 రిమైండర్ ఎంత 10 power 5 10 power ఎంత 19 6 -3 3 అండ్ మళ్ళీ 385 ఇక్కడికి వచ్చింది. ఓకేనా 315 1 315 5 - 5 0 8 - 1 ఎంత 7 మళ్ళీ 315 వచ్చింది. ఓకే 7 4 28 అంటే 74 ఎంత 280 7 5 35 అంటే 75 350 అంటే దీనికంటే ఎక్కువ అవుతుంది కదా. 7 4 తీసుకున్నాం. 7 4 28 అంటే 74 అయితే 280 5 - 0 5 10 power 11 - 8 3 సో 35 వచ్చింది. మళ్ళీ 17 ఇక్కడికి వచ్చింది. 35 2 70 అంటే ఎస్సీఎఫ్ ఎంత వచ్చింది 35. మళ్ళీ 35 నుండి ఇంకా మిగతా నెంబర్ ఏంటి మనకి 1295. ఓకేనా సో మనకి 700 ఉన్న 385కి ఎస్సీఎఫ్ 35 వచ్చింది. నెక్స్ట్ ఆ 35 ఉన్న 1295కి వెళ్తాం. 35 1295. ఓకే 1295 35 35 3 ఎంత మనకి 105 4 అయితే 140 అవుతుంది. 105 అయినప్పుడు ఎంత రిమైండర్ 4 2 5 సో 245. సో 35 అది ఎంత 7 చెక్ చేద్దాం. 7 3 21 7 7 5 35 5 3 7 3 21 + 3 24 245 35 7 ఇంత 245. సో రిమైండర్ 0 అంటే ఇక్కడ ఎస్సీఎఫ్ ఎంత అన్నట్టు ఇప్పుడు 35 ఇద్దా ఆన్సర్. ఇక్కడ అంటే 35 అనేది ఈ 1295 కూడా డివైబుల్ చేస్తుంది. సో 35 ఇద్దా ఆన్సర్ 35 సెంటీమీటర్స్ అంటే ఆప్షన్ 2 ఇద్దా ఆన్సర్. ఓకేనా ఇక్కడ మనకు 37 కూడా ఇచ్చింది కన్ఫ్యూజ్ చేయడానికి. ఒకవేళ ఈ రెండింటికి ఎస్సీఎఫ్ ఈ 1295 35 డివైడ్ 37 వస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఇది ఇక్కడ మనకి ఏదైతే డివైజర్ ఉంటుందో అదే ఎస్సీఎఫ్. ఓకే సో 35 ఇస్ ద ఆన్సర్. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఓకే, సో ఆన్సర్ ఎంత? HCF. డైరెక్ట్ ఆప్షన్ HCF ఇంకా 35. 35 centimeters. Next, if 1225 plants are to be planted in a garden in such a way that each row contains as many plants as their number of rows. ఓకేనా? సో ఈచ్ రోలో ఎన్ని ఉన్నాయంటే ఈచ్ రో కంటైన్స్ యాజ్ మెనీ ప్లాంట్స్ అట్ ద నెంబర్ ఆఫ్ రోస్. సో ఎన్ని రోస్ ఉన్నాయో ఈచ్ రోలో అన్ని ప్లాంట్సే ఉన్నాయంట. ఓకే, సపోజ్ ఇక ఒక 5 రోస్ ఉన్నాయనుకో, సో ఈచ్ రోలో 5 ప్లాంట్సే ఉన్నాయి. ఓకేనా? సపోజ్ 10 రోస్ ఉన్నాయనుకో, ఈచ్ రోలో 10 ప్లాంట్స్ ఉన్నాయి. అంటే నథింగ్ బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ అన్నీ ఈక్వల్ అన్నట్టు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ 5 రోస్ ఉన్నాయి. 1 2 3 4 5 5 రోస్ ఉన్నాయి. ఈచ్ రోలో 5 ఉన్నాయి. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2. ఓకేనా? అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ 5, నెంబర్ ఆఫ్ కాలమ్స్ చెక్ చేసుకున్నా 5 అవుతాయి. సో ఈచ్ రోలో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి అన్నాడు, ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని ప్లాంట్స్ ఉన్నాయి అన్నాడు. అంటే దట్ మీన్స్ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే ఇక్కడ సపోజ్ X రోస్ ఉన్నాయి అనుకోండి, X కాలమ్స్ ఉన్నట్టు, అంతే కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఏమైతే అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, అంటే X ఇంటూ X ఎంత? X స్క్వేర్ అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాంట్. సో X స్క్వేర్ వాల్యూ ఎంత ఇచ్చిండు ఆల్రెడీ? 1225, అంతేనా? 1225 ఇచ్చిండు. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎంత? X స్క్వేర్ కదా. X స్క్వేర్ వాల్యూ ఎంత? 1225. ఓకేనా? సో టోటల్ ఈచ్ రోలో X ప్లాంట్స్ ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ కూడా Xే ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ రోస్, టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ఈచ్ రో ఈక్వల్ ఎంత? X స్క్వేర్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ మనకి ఏమొచ్చింది? X స్క్వేర్ వచ్చింది. X స్క్వేర్ వాల్యూ ఎంత ఇచ్చిండు? 1225 వాల్యూ. ఓకేనా? మరి స్క్వేర్ రూట్ వస్తే ఏమైతే రూట్ అయితే X ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1225. సో రూట్ 1225 ఎంత వాల్యూ? 35. సో స్క్వేర్ రూట్ ఫైండ్ చేయడం ఐడియా ఉందా? ఓకే, సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా యూ కెన్ వాచ్ అవర్ ప్రీవియస్ వీడియో. ఓకే, సో రూట్ 1225 వాల్యూ ఎంత? 35 ప్లాంట్స్ ఉన్నాయి. సో ఈచ్ రోలో 35 ప్లాంట్స్ ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ రోస్ కూడా 35 ఉన్నాయి. సో క్వశ్చన్లో ఏమంటే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ఈచ్ రో అన్నాడు. నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ఈచ్ రో అంటే 35, ఆర్ లేకపోతే నెంబర్ ఆఫ్ రోస్ అన్నా కూడా 35. ఓకేనా? సో బికాస్ హియర్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ఈచ్ రో. ఓకే, ఇక్కడ నెక్స్ట్ లెట్ us discuss the next problem. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 720 షుడ్ బి మల్టిప్లైడ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. సో 720ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది అంటే 1 మల్టిప్లై చేసిన 2 3 4 అట్లా స్మాలెస్ట్ నెంబర్ 8. కానీ స్మాలెస్ట్ నెంబర్ ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తే మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది అన్నాడు ఈ క్వశ్చన్లో. సో ఫస్ట్ సో సింపుల్గా ఏం చేయాలంటే ఈ 720ని లెట్ us ఫ్యాక్టరైజ్. సో ఫస్ట్ ఏం చేద్దాం? ఫ్యాక్టరైజ్ చేద్దాం. సో లాస్ట్ డేట్ 0 ఉంది కాబట్టి 2 టేబుల్తో డివిజిబుల్ అయింది. 2 టేబుల్లో 2 3 6 1 2 2 అంటే 2 6 12 అంటే 360 ఇదా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ డేట్ 0 ఉంది 2 టేబుల్లో 2 1 దా ఇంత మీద 160 అంటే 2 8 దా అంటే 2 18 దా 2 180 దా 360. ఓకే, నెక్స్ట్ లాస్ట్ డేట్ మళ్ళీ 0 ఉంది 2 టేబుల్ 2 9 దా 18 అంటే 290 దా. నెక్స్ట్ లాస్ట్ డేట్ 0 ఉంది మళ్ళీ 2 టేబుల్ 2 4 దా 8 ఇంత 1 0 10 అంటే 2 5 దా 10. సో లాస్ట్ డేట్ 5 మళ్ళీ 2 టేబుల్ డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 3 టేబుల్ చెక్ చేద్దాం. 4 + 5 అంటే 9 అంటే 3 టేబుల్ ఉంది కదా 3 తీద్దాం. సో 3 టేబుల్ 3 1 దా 3 1 5 15 అంటే 3 5 దా 15. నెక్స్ట్ 3 5 దా 15. ఓకే, సో ఇంతే కదా ఫ్యాక్టరైజేషన్. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఇప్పుడు 2 టూలలోకి వెళ్ళి ఒక 2 బయట తీయవచ్చు స్క్వేర్ రూట్ అన్నప్పుడు, అంతే కదా. నెక్స్ట్ ఈ 2 టూలలోకి వెళ్ళి ఒక 2 బయట తీయవచ్చు. నెక్స్ట్ 2 3లలోకి వెళ్ళి ఒక 3 బయట తీసినాం. సిమిలర్లీ 2 5లలోకి వెళ్ళి ఒక 5 తీయాలి. సో మరి 2 5 అంటే ఇక్కడ ఇంకో 5 లేదు కదా, అంటే ఈ నెంబర్ని ఇంటూ 5 మల్టిప్లై చేస్తే మనం 2 5లలోకి వెళ్ళి ఒక 5 బయటకి తీయచ్చు. అంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కావాలంటే 5తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో ఎందుకంటే 2 2లలోకి వెళ్ళి ఒక 2 తీసినాం. ఓకేనా? సో 2 2లలోకి వెళ్ళి ఇంకో 2 తీసినాం. 2 3లలోకి వెళ్ళి ఒక 3 తీసినాం. సిమిలర్లీ 2 5లలోకి వెళ్ళి మాత్రమే ఒక 5 చేయొచ్చు. అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక 5 ఉంది. సో ఇంకో 5తో మల్టిప్లై చేస్తే మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఓకేనా? సో అంటే ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits విచ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్. సో గ్రేటెస్ట్ 5 digit నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు అందులో. సో గ్రేటెస్ట్ 5 digit నెంబర్ అంటేనేమో మనకు 99,999 తెలుసు. సో అక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. ఆ గ్రేటెస్ట్ 5 digit నెంబర్ ఏమై ఉండాలి? పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలి అన్నాడు. సో ఇక్కడ మనం గ్రేటెస్ట్ 5 digit నెంబర్ని ఫస్ట్ స్క్వేర్ రూట్ ఫైండ్ చేసి చూద్దాం. సో ఏదైతే రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్ని ఇందులోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేసినాం అనుకోండి. సో మనకు ఏదైతే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు సపోజ్ స్క్వేర్ రూట్ ఫైండ్ చేయడం ఐడియా ఉంది కదా. సో
సో లాస్ట్ 2 digit ముందు కామా. సో నెక్స్ట్ ఈ 30 ఇదైతే 900, 31 క్యాన్సిల్ అది ఓకే. సో 31 మనకి 961 ఎంత మిగిలింది 8 3 మళ్ళీ 99 ఓకే. అగైన్ ఈ 31 ఇక్కడ వచ్చింది యాడ్ అయింది ఎంత 62 ఓకే. సో పక్కన ఏ నెంబర్ ప్లేస్ చేస్తే అదే నెంబర్తో మల్టిప్లై అయ్యారు. 62 పక్కన 5 పెట్టి 5తో ప్లేస్ చేసి చూద్దాం. 5 5 25 5 దగ్గర 30 అయినప్పుడు ఓకే. దీనికంటే చిన్న నెంబర్ వస్తుంది. 6 పెట్టి 6 చూడండి 7 పెట్టి 7 ఉంటుంది. 6 into 6 చేసినాం అనమాట. 6 6 36 6 3 6 12 plus 3 15 6 36 37 756 వస్తుంది. అంటే దీనికంటే తక్కువ నెంబర్. ఒకవేళ 62 పక్కన 7 పెట్టి 7తో చెక్ చేస్తే 7 6 42 అంటే దీనికంటే ఎక్కువ నెంబర్ వస్తుంది ఓకేనా. 4200 సంథింగ్ చేయండి. నథింగ్ బట్ 626 6 అనే వస్తుంది. 626 6 ఎంత మనకి 3756 వచ్చింది. సో రిమైండర్ ఎంత మనకి 3 4 8 7 1 అంటే 143 వచ్చింది రిమైండర్. సో అంటే ఇక్కడ 143 కాకుండా ఎగ్జాక్ట్గా రిమైండర్ 0 వస్తేనే ఈ నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి రిమైండర్ 0 రావాలి అంటే సో దీంట్లోకి వెళ్ళి గ్రేటెస్ట్ 5 digit నెంబర్లోకి వెళ్ళి ఏం సపరేట్ చేయాలి 143 సపరేట్ చేస్తే మనకు ఎగ్జాక్ట్గా డివిజబుల్ అయ్యే నెంబర్ అంటే దట్ మీన్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా 99,999లోకి వెళ్ళి ఎంత సపరేట్ చేయాలి 143 సపరేట్ చేయాలి. సో 9 - 3 is 6 9 - 4 5 9 - 1 8 అండ్ 99 అంటే 99,856 అనేది గ్రేటెస్ట్ 5 digit నెంబర్ విచ్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ గ్రేటెస్ట్ 5 digit పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఉంది ఆప్షన్లో. ఆప్షన్ 1 ఉంది 99,856 ఇది ఆన్సర్ ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ద వాల్యూ ఆఫ్ √372.49 ప్లస్ √3.249 ఈజ్ అన్నది. ఓకే సో ఇచ్చింది ఏంటి క్వశ్చన్ √372.49 ప్లస్ √3.7249 ఓకే. ఈ వాల్యూ ఎంత ఓకే. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ ఉంది 2 digits ముందు పాయింట్ ఉంది కాబట్టి డినామినేటర్లో మనం 2 zeros రాసుకోవచ్చు ఓకేనా. సో డెసిమల్ రిమూవ్ చేసి మనం 2 zeros రాసుకోవచ్చు అంటే 100 √37249 బై అంటే మ్యాచ్ కదా. సో సిన్స్ డిజిట్ అనేది డెసిమల్ అనేది 2 digits ముందు ఉంది కాబట్టి డినామినేటర్లో 2 zeros రాదు. సిమిలర్లీ ప్లస్ √, ఇక్కడ కూడా ఎన్ని డిజిట్స్ ఉంది 4 digits ముందు డెసిమల్ ఉంది కాబట్టి డెసిమల్ రిమూవ్ చేసి డినామినేటర్లో 4 zeros రాయొచ్చు. లేదా 37249 బై ద 1 2 3 4 అంటే 10,000 రాయొచ్చు ఓకేనా. అంటే స్క్వేర్ రూట్ అనేది న్యూమరేటర్ డినామినేటర్ రెండింటికి అప్లై చేయండి. అంటే √37249 బై √100 ప్లస్ √37249 బై √10,000 ఓకే. సో ఇక్కడ √37249 √37249 సో ఇది ఫైండ్ చేస్తే అయిపోద్ది ఫస్ట్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 37249 37,240 ఓకే. సో 2 digits ముందు కామా. సో ఇది ఇక్కడ 19 361 కొద్దిగా 372 ఓకే. సో అంటే ఇక్కడ 1 మిగిలింది రిమైండర్ కూడా 1 అగైన్ ఈ 49 కిందకి వచ్చింది. నెక్స్ట్ 19 ఇక్కడికి వచ్చి యాడ్ చేసినాం. సో 19 + 90 ఎంత 38 9 + 9 18 ఓకే 38. సో లాస్ట్ డిజిట్ 9 ఉంది. సో 9 అంటే మన 3 3 9 వస్తాయి 7 7 49 అంటే ఇక్కడ 38 పక్కన 3 పెట్టి 3తో చెక్ చేద్దాం. 3 పెట్టి 3తో మల్టిప్లై ఒకవేళ రాలేదనుకో 7 పెట్టి 7తో చెక్ చేయొచ్చు. 3 3 9 ఓకే 3 24 4 2 3 3 9 + 2 11 అంటే 1140 ఓకే. దెన్ 383 3 ఇదా వస్తుంది 1149 రిమైండర్ 0. సో ఆన్సర్ ఎంత మనకి 193 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 37249 వాల్యూ ఎంత 193 అంటే 193 బై √100 అంటే ఎంత 10 ప్లస్ ఇక్కడ కూడా √37249 వాల్యూ ఎంత 193 బై √10,000 అంటే 100 అంతే కదా. స్క్వేర్ రూట్లో 4 zeros ఉంటే 2 zeros. సో ఇక్కడ డినామినేటర్లో ఒక 0 ఉంది కాబట్టి లాస్ట్ ఒక డిజిట్ ముందు పాయింట్ 1 డిజిట్ ముందు పాయింట్ 19.3 ఇక్కడ డినామినేటర్లో 2 zeros ఉన్నాయి కాబట్టి 2 digits ముందు పాయింట్ 1 2 digits ముందు పాయింట్ 1.93 ఇక్కడ 19.3 ప్లస్ 1.93 రెండు యాడ్ చేసి చూడండి 19.3 ప్లస్ 1.93 రెండు యాడ్ చేసినాం అనుకోండి ఎంత ఇక్కడ 3 + 9 ఎంత 12 1 క్యారీ 9 + 1 10 + 1 11 1 క్యారీ ఎంత 21.2
23 దగ్గర 2 తీసుకుని పాయింట్ 2 తీసుకుని పాయింట్ 21.23 ఉంది ఆప్షన్లో. సో ఆప్షన్ 3 ఉంది. ఓకే, సో 21.23 ఇస్ ద ఆన్సర్, అంటే థర్డ్ ఆప్షన్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏముంది, వాల్యూ ఆఫ్ 3 power minus 3 into 5 power minus 2 into 3 power 6. ఓకే, 3 power minus 3 into 5 power minus 2 into 3 power 6 by 25 into 3 power 2 into 5 power minus 5 ఇచ్చేది క్వశ్చన్లో. సో ఇప్పుడు ఫస్ట్ 25 ఏం రాయొచ్చు, 5 స్క్వేర్ అని రాయొచ్చు కదా. 25 మనం ఏం చేసినాం, 5 స్క్వేర్ ఫ్యాక్టరైజ్ చేసి. ఓకేనా. ఈ డినామినేటర్లో ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని న్యూమరేటర్కి షిఫ్ట్ చేద్దాం. ఇక్కడ న్యూమరేటర్కి షిఫ్ట్ చేసినప్పుడు ఏమైతే, ఇక్కడ 5 power 2 పైకి వెళ్తే 5 power minus 2 అవుతుంది, 3 power 2 పైకి వెళ్తే 3 power minus 2, 5 power minus 5 పైకి వెళ్తే 5 power plus 5 అవుతుంది. ఇక్కడ అంటే 3 power minus 3 into 5 power minus 2 into 3 power 6 డివైడెడ్ బై డినామినేటర్లో ఉన్న టర్మ్స్ అన్నింటినీ న్యూమరేటర్కి షిఫ్ట్ చేసినాం. అప్పుడు ఏమైతుంది, 5 power 2 ఏమైతే 5 power minus 2, 3 power 2 ఏమైతే 3 power minus 2. సిమిలర్లీ 5 power minus 5 పైకి వెళ్తే 5 power 5. ఓకే, సో ఇప్పుడు వీ నో దట్ బేసెస్ ఏముంటే మనం ఏం చేస్తాం, పవర్స్ యాడ్ చేస్తాం. సో ఇక్కడ బేసెస్ ఏమున్నాయి, 3 3 3 బేసెస్ ఏమున్నాయి, బట్ పవర్స్ ఏమి యాడ్ చేయొచ్చు. 3 power minus 3 ప్లస్ 6 ప్లస్ minus 2. ఓకేనా. అంటే 3 power minus 3 ఉంది, 3 power 6 ఉంది, 3 power minus 2 ఉంది, -3 6 -2 అన్నీ యాడ్ చేసాం. సిమిలర్లీ 5 power minus 2 ఉంది, 5 power minus 2 ఉంది, 5 power 5 ఉంది. అంటే ఇక్కడ అన్నిటికీ బేసెస్ ఏముంది, 5 ఉన్నాయి కాబట్టి వాటికి కూడా పవర్స్ యాడ్ చేసాం. అంటే 5 power minus 2 ప్లస్ 5 power minus 2 అంటే 5 power 5 అన్నప్పుడు ప్లస్ 5. ఓకేనా. సో 5 power minus 2 5 power minus 2 5 power 5 ఉంది కదా. సో బేసెస్ ఏమున్నాయి కాబట్టి అన్నిటికి 5 బేస్ ఉంది కాబట్టి -2 ప్లస్ -2 ప్లస్ 5 యాడ్ చేసినాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, -3 -2 ఎంత, -5, 6 - 5 ఎంత, 1 అంటే 3 power 1 ఇంటూ -2 -2 ఎంత, -4, 5 - 4 ఎంత, 1 అంటే 5 power 1, 3 power 1 అంటే 3, 5 power 1 అంటే 5 అంటే 3 into 5 ఎంత, నథింగ్ బట్ 15 ఇస్ ద ఆన్సర్. సో 15 ఉంది ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబి ఈస్ ప్యారలల్ టు సిడి. సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఈ ఫిగర్లో ఏబి ఉన్న సిడి రెండు ప్యారలల్. ఈ లైన్ ఏబి ఇక్కడ మెన్షన్ చేసిండు ఆల్రెడీ, ఏబి ప్యారలల్ సింబల్ పెట్టిండు. ఏబి ఈస్ ప్యారలల్ టు సిడి, యూ టూ ప్యారలల్. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఎక్స్ అని మెన్షన్ చేసిండు, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ 105 degrees ఇచ్చిండు, అండ్ ఇది 25 degrees. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఈ ఎక్స్ వాల్యూ ఎంత అని ఫైండ్ చేయమన్నాడు. చూడండి, సపోజ్ ఇదే ఫిగర్ తీసుకుందాం. ఇక్కడ ఓకే ఓకే ఏబీ ప్యారలల్ టు సిడి ఇచ్చిండు. ఇది ఎక్స్, ఇది 105, ఇది 25 కదా. సో మనం ఏం చేస్తామంటే ఒక ప్యారలల్ లైన్ రాయిద్దాం. ఈ ఏబీ ప్యారలల్ టు సిడి ఉంది కదా, ఏబీ ప్యారలల్ టు సిడికి ఈ రెండు లైన్లకు ప్యారలల్గా ఇంకో లైన్ రాయిద్దాం. ఈఎఫ్ తీసుకున్నాం. లెట్ ఈఎఫ్ ఇది లైన్ ప్యారలల్ టు సిడికి ప్యారలల్ ఉంది, ఏబీకి ప్యారలల్ ఉంది అనుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఈఎఫ్ ప్యారలల్ లైన్ రాసేసినాక ఈఎఫ్ అనేది సిడికి ప్యారలల్ కదా. ఈ టూ లైన్స్ ప్యారలల్ ఉన్నప్పుడు ఈ సిఈని ట్రాన్స్ఫర్సల్ అని చూపిస్తుంది. ఈ సిఈ ఇస్ ద ట్రాన్స్ఫర్సల్ కన్సిడర్ చేసుకోండి. ఓకే, సో సిఈ ట్రాన్స్ఫర్సల్ అన్నప్పుడు ఈ యాంగిల్ ఎక్స్, ఈ యాంగిల్, ఇవి రెండేంటి ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్సలే కదా. ఓకేనా. సో ఇంటీరియర్ టు సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్సల్. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఏంటి, సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్సల్ ఉంటే వాటికి 180 degrees ఉంటుంది. యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ ఇది యాంగిల్ సిఈఎఫ్, ఈ రెండు యాంగిల్ యాడ్ చేస్తే ఎంత కావాలి, 180 కావాలి. ఓకే, యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ సిఈఎఫ్ ఎంత కావాలి, 180 degrees. అంటే యాంగిల్ సిఈఎఫ్ ఏమవుతుంది, 180 మైనస్ ఎక్స్ అవుతుంది అంతే కదా. ఈ ఎక్స్ ఇటు వస్తే మైనస్ ఎక్స్ అవుతుంది. అంటే యాంగిల్ సిఈఎఫ్ ఈక్వల్ టు 180 మైనస్ ఎక్స్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత, 180 మైనస్ ఎక్స్. ఓకే, ఇక్కడ ఉన్న యాంగిల్ 180 మైనస్ ఎక్స్. సో ఇప్పుడు మరి ఇక్కడ నుండి ఇక్కడికి యాంగిల్ ఎంత అవుతుంది, బట్ ఇక్కడ నుండి ఇక్కడికి యాంగిల్ ఏమైంది, ఈ 25కి ఇక్కడ నుంచి 25 ఆల్రెడీ క్వశ్చన్లో మెన్షన్ చేసింది. ఈ 25కి ఈ 180 మైనస్ ఎక్స్ యాడ్ చేయాలి. 25 మైనస్ 180, 25 ప్లస్ 180 మైనస్ ఎక్స్.
ఓకేనా. సో యాంగిల్ ఏఈఎఫ్ వాల్యూ ఏమైతే 25 + 180 - x. ఓకే, యాంగిల్ ఏఈఎఫ్ ఈక్వల్ టు 25కి ఏమైతే యాంగిల్ 180 - x ఎంత 180 + 25 205 - x. ఇది యాంగిల్ ఏఈఎఫ్ వాల్యూ వచ్చింది. ఓకే, సో మనం క్వశ్చన్లో ఏం ఫైండ్ చేయమన్నాడు, ఎక్స్ ఫైండ్ చేయమన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ 2 లైన్స్ కన్సిడర్ చేస్తాం. ఈ రెండు కూడా ప్యారలే కదా. ఇప్పుడు ఈ లైన్ అనేది రెండింటికి ప్యారలే డ్రా చేసినాం. సో ఈ లైన్ ఏబి అండ్ ఈఎఫ్ బోత్ ఆర్ ప్యారల్. సో ఇప్పుడు ఈ 2 లైన్స్ ప్యారల్ ఉన్నప్పుడు ఈ ఏఈని ట్రాన్స్ఫర్సల్ లెక్క కన్సిడర్ చేసుకుంటాం. ఈ ఈ ఉన్ను ఈ యాంగిల్, సారీ ఏ ఉన్ను ఈ యాంగిల్, ఇవి రెండింటి సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్సల్. అంటే ఈ యాంగిల్ ఉన్న ఈ యాంగిల్ రెండు యాడ్ చేస్తే ఏం కావాలి మనకి 180 degrees రావాలి, అంతేనా. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఏఈఎఫ్ ఈ రెండు యాడ్ చేస్తే ఏం కావాలి 180 రావాలి. ఎందుకు, ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్సల్ ఉన్నాయి. ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్సల్. సో యాంగిల్ ఏ ఎంత ఇచ్చిండు 105 ప్లస్ యాంగిల్ ఏఈఎఫ్ ఎంత వచ్చింది మనకి 205 - x ఈక్వల్ టు 180. ఓకేనా, 205 - x ఇటు వస్తే ప్లస్ x అయింది, 180 ఇటు వస్తే -180. ఓకే, సో 105 - 105 + 205 ఎంత 210 310 310 - 180 ఈక్వల్ టు x. ఓకేనా, 0 - 0 0 11 - 3 11 - 8 3 2 - 1 1 అంటే 130. సో x ఈక్వల్ ఎంత వచ్చింది మనకి, సో 130 అనేది అప్టైన్ అయింది. సో ఓకే, సో x is nothing but 130 ఉంది ఆప్షన్లో. ఆప్షన్ 2 is the answer. ఓకే, సో లెట్ us discuss some more problems. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఇక్కడ ఫిగర్ ఇచ్చాడు. సో దీంట్లో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ. సో ఈ వాల్యూ ఎంత అని అడిగింది. సో ఇక్కడ మనకి సో మిడిల్లో ఏమవుతుంది, ఒక పెంటాగన్ ఫామ్ అయింది. ఓకేనా, సో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ పాలిగన్. సో ఫార్ములా ఏంటి మనకి n - 2 × 180. ఓకేనా, సో పాలిగన్ విత్ n సైడ్ సపోజ్ 3 sides అనుకోండి. ఈ సైడ్ ట్రయాంగిల్ 3 - 2 ఎంత 1 1 × 8 ఎంత 180 ఎంత 180 degrees. సో విత్ 4 sides అంటే 4 - 2 ఎంత 2 2 × 180 360 degrees అయితే. సో సిమిలర్లీ ఇక్కడ ఎన్ని సైడ్స్ ఉన్నాయి పాలిగన్ 5 sides ఇంతలా పెట్టాగా అంటే 5 - 2 × 180 నథింగ్ బట్ ఎంత 3 × 180 degrees 83 దాంతో 54 అంటే 540 degrees ఉంది సమ్ ఆఫ్ యాంగిల్స్. ఓకే, సో ఎన్ని సైడ్స్ ఇక్కడ టోటల్ 5 sides అంటే 5 యాంగిల్స్. ఓకేనా, సో ఈచ్ యాంగిల్ ఎంత 540 సిన్స్ ఇట్ ఇస్ రెగ్యులర్ పాలిగన్. సో 540/5 తీసుకుందాం, ఎందుకంటే ఈచ్ యాంగిల్స్ ఏముంటాయి రెగ్యులర్ పాలిగన్. సో అంటే 5 10 50 5 8 40 అంటే 108 degrees. సో ఈచ్ యాంగిల్ ఎంత 108, ఇక్కడ 108 ఇక్కడ 108 ఇక్కడ ఒక 108 108 degrees. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే ఇది ఒక లీనియర్ పేర్, ఇది 108 కదా. సిమిలర్లీ ఈ నుంచి ఇక్కడికి యాడ్ చేస్తే ఏమైతే 180 degrees. అంటే ఇక్కడ 108కి ఇంకో ఎక్స్ యాంగిల్ యాడ్ చేసాం అనుకో ఏం కావాలి 180 degrees. సిన్స్ ఇట్ ఇస్ లీనియర్ పేర్ అంటే ఇక్కడ ఈ ఎక్స్ నథింగ్ బట్ అయితే 180 - 108. ఓకే, అంటే 180లోకి వెళ్ళి 108 సపరేట్ ఎంత 72 degrees. సో ఇక్కడ యాంగిల్ ఎంత 72. సిమిలర్లీ ఇక్కడ కూడా యాంగిల్ 72. సిమిలర్లీ ఈచ్ ట్రయాంగిల్లో సేమ్ 72. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకుందాం అనుకోండి. సపోజ్ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ 72 + 72 + యాంగిల్ డి ఎంత 180. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఉన్న ట్రయాంగిల్ 180 కదా. సో 72 + 72 ఎంత మనకి 144. సో 144 అంటే 180 - 144 ఎంత నథింగ్ బట్ 36. అంటే ఈచ్ యాంగిల్ ఎంత ఇక్కడ 36. సిమిలర్లీ ఇక్కడ కూడా యాంగిల్ సి కూడా 36, యాంగిల్ బి కూడా 36, యాంగిల్ ఏ కూడా 36, యాంగిల్ ఈ కూడా 36. ఓకేనా, సో ఇక్కడ 72 ఎట్లా వచ్చింది 108కి అంటే 108కి ఎంత యాడ్ చేయాలి 72 యాడ్ చేస్తే 188 అంటే ఇది లీనియర్ పేర్ కదా. సో వీ హ్యావ్ అబ్టైన్డ్ 72. సో అట్లా ఈ 72 ఇది కూడా 72 కాబట్టి సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఎంత మళ్ళీ 180. సో దాంట్లోకి వెళ్ళి మనం ఎంత తీసుకున్నాం 36 degrees వచ్చింది. ఓకే, సో ఈచ్ యాంగిల్ 36. సో యాంగిల్ ఏ 36, యాంగిల్ బి 36, యాంగిల్ సి 36, యాంగిల్ డి 36, యాంగిల్ ఈ కూడా 36. సో 36 × 5 ఎంత మనకి 180 degrees. ఓకే, సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ వాల్యూ ఎంత 180 degrees ఉంది. ఆప్షన్ 4 is the answer. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఇన్ ద గివెన్ ఫిగర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో చూడండి ఇప్పుడు మనకి ఇది మొత్తం కలిపితే కంప్లీట్ యాంగిల్ 360 degrees కావాలి.
అంటే 65 ప్లస్ 90 ప్లస్ 120 ఆల్రెడీ ఇచ్చింది ప్లస్ ఎక్స్ ఇవన్నీ కలిపి ఎంత కావాలి 360 డిగ్రీస్ కావాలి ఓకేనా. సో 120 ప్లస్ 90 ప్లస్ 65 ప్లస్ ఎక్స్ అన్నీ యాడ్ చేస్తే 360 డిగ్రీస్ కావాలి. సో 120 ప్లస్ 90 ఇంకా 210 ప్లస్ 65 275 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 360. ఈ 275 వస్తే మైనస్ 275 ఎక్స్ ఈక్వల్ ఇంత 360 మైనస్ 275 10 మైనస్ 5 5 నెక్స్ట్ 15 మైనస్ 7 8 85. సో 85 డిగ్రీస్ అంటే దట్ మీన్స్ థర్డ్ ఆప్షన్ ఇది ఆన్సర్. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇన్ ద గివెన్ ఫిగర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డిగ్రీస్. సో ఎక్స్ డిగ్రీస్ ప్లస్ వై డిగ్రీస్ రెండింటి అడిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫిగర్లో ఇక్కడ నుంచి ఇక్కడ 100 ఇచ్చాడు అంటే ఈ యాంగిల్ ఏమైంది మనకి 80 అయింది సిన్స్ ఇట్ ఇస్ లీనియర్ పేర్ కదా. సో మొత్తం కలిపి 180 డిగ్రీస్ కావాలి దట్ మీన్స్ ఇక్కడ ఇది 100 ఇస్తే ఇది 80. సో ఈ యాంగిల్ వచ్చింది 80 యాంగిల్ ఫైండ్ చేసినాం 80. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ అట్ యాంగిల్ వి నో దట్ 180 డిగ్రీస్ కదా. సో ఇప్పుడు ఇక్కడ 65 ప్లస్ 80 ప్లస్ ఎక్స్ మొత్తం యాడ్ చేసినాం ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్లో ఎంత రావాలి 180 రావాలి. అంటే 65 ప్లస్ 80 దట్ మీన్స్ 145 180 దగ్గర 145 తీసేస్తే మనకి ఎక్స్ వస్తుంది. ఓకే 180 మైనస్ 145 ఇంత 35 డిగ్రీస్ యాంగిల్ ఏ వాల్యూ యాంగిల్ ఎక్స్ వాల్యూ 35 డిగ్రీస్ వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు 35 సిమిలర్లీ వై ఈక్వల్ టు. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత 35 కదా 35 ప్లస్ 100 ప్లస్ వై ఇది కూడా మొత్తం యాడ్ చేస్తే ఎంత కావాలి సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఏసిడి ట్రయాంగిల్లో 180 డిగ్రీస్. సో అంటే 180 మైనస్ ఎంత సపరేట్ చేయాలి 100 ప్లస్ 35 ఎంత 135 సపరేట్ చేయాలి ఎంత వచ్చింది 45 అంటే యాంగిల్ వై ఈక్వల్ టు 45. మనకి క్వశ్చన్ ఏమడిగాడు ఎక్స్ ప్లస్ వై అడిగాడు. ఎక్స్ ప్లస్ వై అన్నప్పుడు ఎక్స్ ప్లస్ వై దట్ మీన్స్ 35 ప్లస్ 45 ఇంత 35 ప్లస్ 45 అంటే 80 డిగ్రీస్ ఓకేనా. సో దట్ మీన్స్ ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యూజింగ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద ఫిగర్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఈ ఫిగర్లో ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. సో సపోజ్ ఈ సిడి లైన్ ఉంది కదా దీన్ని ఇట్లానే ఎక్స్టెండ్ చేసినాం అనుకోండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉంది కదా ఈ పార్ట్ ఇప్పుడు ఏబిసిడి ఇది ఈ అనుకుందాం. ఏడిఈ ట్రయాంగిల్లో ఓకే ఈ యాంగిల్ ఏంటిది ఎక్స్టీరియర్ యాంగిల్. ఓకే ట్రయాంగిల్ ఏడిఈ ఈ యాంగిల్ ఏంటి ఎక్స్టీరియర్ యాంగిల్. ఓకే వి నో దట్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ కదా. అంటే యాంగిల్ ఈ అనేది దానికి ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి డి ఉన్న ఏ అంటే డి ఉన్న ఏ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఈ వస్తుంది. ఈ ఈజ్ నథింగ్ బట్ డి ప్లస్ ఏ. సో డి ఎంత మనకి 26 ప్లస్ ఈ ఎంత 46 6 ప్లస్ 6 12 72 అంటే 72 వచ్చింది. సో యాంగిల్ ఈ వాల్యూ ఎంత వచ్చింది 72. అగైన్ ఇప్పుడు ఎక్స్ అనుకో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ సిఈబి ఈ ట్రయాంగిల్లో సిఈబి ట్రయాంగిల్లో ఈ ఎక్స్ అనేది ఏంటిది ఎక్స్టీరియర్ యాంగిల్ అంతేనా. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు వి నో దట్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే యాంగిల్ ఈ ప్లస్ యాంగిల్ బి ఇవి రెండు యాడ్ చేసినాం అనుకోండి. ఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఈ ప్లస్ యాంగిల్ బి యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఎక్స్టీరియర్ యాంగిల్ వస్తుంది ఓకేనా. సో ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత మనకి 72 ప్లస్ 38. 72 ప్లస్ 38 ఎంత 110 డిగ్రీస్ ఓకేనా. సో ఇన్ ద ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. సో ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ గ్రాఫిక్ ప్లాట్ ఈస్ 122 meters. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ గ్రాఫిక్ ప్లాట్ అంటే ఆ ప్లాట్ ఏ షేప్లో ఉంది స్క్వేర్ షేప్లో ఉంది గ్రాఫిక్ ప్లాట్ ఓకేనా. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ప్లాట్ 122 meters. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ప్లాట్ ఏంటి మనకి 4a వాల్యూ 122 meters ఇచ్చింది. దెన్ ద కాస్ట్ ఆఫ్ కట్టింగ్ ద గ్రాస్ ఎట్ ద రేట్ ఆఫ్ 4 rupees per square meter ఈస్. సో 4 rupeesకి పర్ స్క్వేర్ మీటర్ కట్ చేస్తాను. సో మొత్తం కట్ చేస్తే ఎంత అని అడిగాడు. సో ఫస్ట్ మనకి ఏం తెలవాలి ఆ ఏరియా తెలవాలి ఓకేనా. సో ఏరియా ఆఫ్ గ్రాస్ ప్లాట్ తెలిస్తే మనకి పర్ స్క్వేర్ మీటర్ ఎంత 4 rupees అన్నాడు కదా. సో ఎన్ని స్క్వేర్ మీటర్స్ అనేది ఐడియా ఉండదు. ఫస్ట్ ఏరియా తెలవాలి అంటే వీ హ్యావ్ టు నో ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అంతే కదా. సో ఎందుకు వెళ్ళి ఫైండ్ ఇందా పెరిమీటర్ ఏమి ఇచ్చింది 4a ఈక్వల్ టు 122 అంటే 4a ఈక్వల్ టు ఈ మీటర్స్ని సెంటీమీటర్స్ లెక్క మార్దాం. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ 122 మీటర్స్ అంటే 122 ఇంటూ 100 సెంటీమీటర్. ఇక్కడ మల్టిప్లై 4 వచ్చి డివైడ్ ఏ ఈక్వల్ ఎంత 12200/4 సెంటీమీటర్స్ 4 3 is 12 అంటే 430 is 120 ఇంత మిగిలింది 4 5 is 20 అంటే 3050 సెంటీమీటర్స్. సో ఇది సైడ్ ఆఫ్ స్క్వేర్. సో మనకి ఏం కావాలి ఏరియా తెలవాలి ఎందుకంటే పర్ మీటర్ స్క్వేర్ 4 rupees కాబట్టి మనకి స్క్వేర్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ప్లాట్ తెలవాలి. సో ఏరియా ఈక్వల్ టు ఎంత ఫార్ములా ఏ స్క్వేర్ అంటే 3050 సెంటీమీటర్స్ హోల్ స్క్వేర్.
ఓకేనా 3050 సెంటీమీటర్స్ హోల్ స్క్వేర్ అన్నప్పుడు సో 305 ఇంటూ 305 సో స్క్వేర్ 5 5 25 5 3 15 0 0 0 3 5 15 3 3 9 5 2 10 93025 పక్కన ఇంకో జీరో ఉంది కాబట్టి స్క్వేర్ అంటే 2 zeros యాడ్ చేసినాం సెంటీమీటర్స్ స్క్వేర్. ఓకే సో ఇప్పుడు ఇక్కడ మనకి 930.2500 ఇంటూ 10,000 లెక్క రాయచ్చు కదా సెంటీమీటర్ స్క్వేర్ అని. ఎందుకంటే ఇక్కడ పాయింట్ అనేది 4 digit ముందు, ఇప్పుడు 4 digit ముందు మనం పాయింట్ ప్లేస్ చేసి 4 zeros యాడ్ చేసుకున్నాం. సో ఇక్కడ 10,000 నథింగ్ బట్ 100 ఇంటూ 100 సో 100 సెంటీమీటర్ అంటే 1 మీటర్, ఇంకో 100 సెంటీమీటర్ అంటే 1 మీటర్ అంటే మీటర్ ఇంటూ మీటర్ మీటర్ స్క్వేర్ అంటే 930.2500 మీటర్ స్క్వేర్. సో ఇన్ని మీటర్ స్క్వేర్స్ ఏరియా. సో ఒక మీటర్ స్క్వేర్కి ఎంత ఇచ్చింది ఇక్కడ క్వశ్చన్లో 4 రూపీస్. మరి ఎంత మీటర్ స్క్వేర్ ఉంది మనకి 930.25 మీటర్ స్క్వేర్ ఉంది. సో 930.25 మీటర్ స్క్వేర్ ఇంటూ 4 రూపీస్ టోటల్ అమౌంట్ ఎంత అనేది వస్తుంది. సో 4 5 20 0 2 4 2 8 plus 2 10 4 1 0 0 plus 1 4 3 12 4 9 36 37 2 0 2 digits ముందు పాయింట్ 2 digits ముందు పాయింట్ ఎంత 3721 3721 సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ పర్ మీటర్ స్క్వేర్ 4 రూపీస్ అన్నాడు కాబట్టి మనకి ఎన్ని మీటర్ స్క్వేర్ అనేది తెలియాలి. సో దానికోసం మనం ఏం చేసినాం, సో ఇచ్చిన పెరిమీటర్లోకి వెళ్ళి సైడ్ ఫైండ్ చేసినాం. సైడ్ నుంచి ఏరియా ఆ ప్లాట్ ఫైండ్ చేసినాం. ఏరియా ఆఫ్ ప్లాట్ ఎంత వచ్చింది, ఇన్ని మీటర్ స్క్వేర్ వచ్చింది కదా. సో ఇన్ని మీటర్ స్క్వేర్ ఇంటూ 4 రూపీస్. ఓకే సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 2021 NMMS మ్యాథమెటిక్స్ పేపర్. So thank you for watching this. For more videos please subscribe our channel.